అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 6వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవితంలో ఒక చిన్న మార్పు, ఒక కొత్త దిశను చూపించే రోజు కాబోతుంది. మీ యొక్క మనసులో చాలా రోజులుగా తిరుగుతున్నటువంటి సందేహాలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సమతుల్యత అనే పదం ఎంత ముఖ్యమో మీరు అర్థం కూడా చేసుకుంటారు. ఒకవైపు బాధ్యతలు, మరోవైపు ఆశలు, ఈ రెండింటి మధ్య మీరు తీసుకునే నిర్ణయాలే రేపటి మీ యొక్క ఫలితాన్ని నిర్ణయిస్తాయి. రేపు ఉదయం మీరు కొంచెం ఆలోచనలో పడే అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి విషయాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు, కానీ ఇది మీ యొక్క బలహీనత కాదు. ఇది మీకు ఒక పాఠం. మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నటువంటి ఒక పని ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్దల సలహా తీసుకుంటే చాలా మంచిది. ధైర్యంగా మాట్లాడితే గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు కొత్త అవకాశాలు కనిపించే రోజు. ఉద్యోగస్తులకు సీనియర్ల నుండి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు పొందుతారు. కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకు చిన్న పెట్టుబడులతో మంచి లాభం రావచ్చు. కొత్త కస్టమర్లకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొత్త కస్టమర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ముఖ్యంగా రేపు మీరు చేసే ప్రతి ప్లాన్ని కూడా విజయంగా ముందుకు సాగిస్తారు. డబ్బు విషయంలో రేపు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పులు ఉంటే కొంతవరకు తగ్గే సూచనలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒకసారి ఆలోచించండి. సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. ఈరోజు మీ యొక్క బంధాలకు పరీక్షల రోజే అనే చెప్పవచ్చు. భాగస్వామితో చిన్న మిస్ అండర్స్టాండింగ్ కూడా ఉండవచ్చు. కోపంతో మాట్లాడితే సమస్య పెరుగుతుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి చిన్న సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పెద్దలతో సమయాన్ని గడపండి. చిన్న విషయాలపై గొడవలను అవాయిడ్ చేయండి. మీ యొక్క మాటల్లో మృదుత్వం ఉంటే సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. రేపు మీ యొక్క మనసు కొంచెం అస్థిరంగా ఉండొచ్చు. ఎక్కువగా ఆలోచించడాన్ని తగ్గించాలి. నెగిటివ్ థాట్స్ను దూరంగా ఉంచాలి. ధ్యానం చేస్తే చాలా మంచిది. మీకు మీరే రేపు ధైర్యాన్ని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు. నీళ్లను ఎక్కువగా తాగండి. సమయానికి భోజనం చేయండి. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, అదృష్ట దిశ పశ్చిమం. రేపు మంచి ఫలితాల కోసం ఈ యొక్క చిన్న పరిహారాలను చేయండి. ఉదయం శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ప్రార్థన చేయండి. పసుపు లేదా తెలుపు పూలతో దేవునికి పూజలు చేయండి. గేదెలకు లేదా పేదవానికి ఆహారాన్ని ఇవ్వండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. ఈ యొక్క పరిహారాలు మీ యొక్క దినాన్ని శుభప్రదంగా మార్చగలుగుతాయి. రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణం కాదు, మార్పు దిశలో నడిపించే రోజు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క మాటలు, మీ యొక్క ప్రవర్తన ఇవే మీ యొక్క విజయాన్ని నిర్ణయిస్తాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. పాజిటివ్గా ఉండండి. మీ యొక్క జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే. ముందు చెప్పినటువంటి ఫలితాలను కొనసాగిస్తూ ఇప్పుడు మరింత లోతైనటువంటి ప్రభావాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్యాహ్నం సమయం మీకు కొంచెం కీలకంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా కొత్త బాధ్యతలు మీ మీద పడవచ్చు. కొంతమంది మీ యొక్క పనిని పరీక్షించే ప్రయత్నం చేయవచ్చు. కానీ మీరు ఈ యొక్క రాశి వారికి సమతుల్యత ఎంత బలమో ఈ సమయంలో మీరే తెలుసుకుంటారు. మీరు స్నేహబంధాలలో ఒక పరీక్ష ఉంటుంది. ఒక స్నేహితుడు మీ యొక్క సహాయం కోరే అవకాశం ఉంటుంది. పాత స్నేహితులతో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ నమ్మకం విషయంలో జాగ్రత్త అవసరం. అందరినీ నమ్మటం మంచిది కాదు, కొందరు మాత్రమే నమ్మ
నమ్మటం చాలా మంచిది. కెరీర్ యొక్క గ్రోత్ సంకేతాలు కూడా కనిపిస్తాయి. మీరు కొత్తగా నేర్చుకోవాలని కూడా కొన్ని విషయాలు అనిపిస్తుంది. ట్రైనింగ్ లేదా కొత్త స్కిల్స్ మిమ్మల్ని ఆసక్తి పెంచుతాయి. విదేశీ అవకాశాల గురించి ఆలోచన కూడా రావచ్చు. కుటుంబంలో మీ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేది మీ చేతిలోకి రావచ్చు. కుటుంబ సభ్యులు మీపై ఆధారపడే అవకాశం ఉంటుంది. ఇంట్లో శాంతిని కాపాడటం మీ బాధ్యతగా మారుతుంది. హృదయం కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. చిన్న మాట కూడా మీకు బాధ కలిగించవచ్చు. గతంలో విషయాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఒంటరిగా ఉండాలని కూడా అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇది తాత్కాలికమే. సాయంత్రం మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. రోజు మొత్తం కూడా మంచిగా ముందుకు సాగుతుంది. రేపు ఆధ్యాత్మికంగా మంచి అనుభూతిని కూడా ఏర్పరచుకుంటారు. దేవాలయానికి వెళ్ళి మంచి పూజలను కూడా చేయాలని అనిపిస్తుంది. మంత్రాలను జపించాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. కోపంతో